ఇందాక మీరు శరీరం అశరీరం అన్నప్పుడు సార్ వింటున్నా స్వామి ఒక పర్యాయం స్వామి ఒక పర్యాయం నార్త్ ఇండియా టూర్ లో ఆల్మోస్ట్ బోర్డర్ ఆఫ్ అటు వెళ్ళినప్పుడు స్వామి వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సంబడి. ఓకే. ఎదురుగానేమో ఇప్పుడు నా ఎదురుగా 20 మంది సేవ చేస్తున్నారు సార్. నేను వీళ్ళని చూడకుండా ఎవరినో ఈగర్లీ ఎవరో వస్తున్నారు, ఆ గేట్ దగ్గర నుంచి ఎవడో గేట్ తీస్తాడో వస్తున్నారని చూస్తే మహిళాస్ ఆర్ డూయింగ్ సర్వీస్. వీళ్ళని చూడకుండా నేను ఆ గేట్ వంక చూసి ఎవరో వస్తున్నారు, ఎట్లా మళ్ళీ ఎంత ఆతృతగా చూస్తున్నారంటే స్వామి దట్టు బిస్కెట్ ప్యాకెట్లు ఏవి ఏవి అన్నారు సార్. అక్కడ స్టూడెంట్స్ బిస్కెట్లు ఇవ్వడానికి చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. బిస్కెట్లు ఇవ్వడానికి ఇప్పుడు ఇక్కడ ఎవరో సంబడి డిస్ట్రిబ్యూటింగ్ బిస్కెట్స్ అండ్ బ్యాగ్స్, ఒక లేడీ. రిమైనింగ్ ఆల్ మహిళాస్ ఆర్ ప్యాకింగ్ స్వామి ప్రసాదం. వన్ లేడీ డిస్ట్రిబ్యూటింగ్ యాజ్ ఎ గిఫ్ట్ అనమాట. మంచి మహిళలు ఉన్నారు కదా అని చెప్పి మహిళల్లో ఈ డిస్ట్రిబ్యూటింగ్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ సమ్ అట్లాగా స్వామి వెరీ ది బిస్కెట్ ప్యాకెట్ వెరీ హరీయింగ్ ద బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్. ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఎవరో వస్తున్నారు అని ఆ డయాస్ నుంచి వీళ్ళని ఎదురుగా ఉన్న మొహాలు చూడకుండా వెయిటింగ్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడి నుంచో ఒక సప్త ఋషులు ఏడు ఆ యొక్క కాలభైరవ రూపంలో రావటము, ఆ డయర్ దగ్గర రావటము, పైకి ఎగరటము, రెండు కాళ్ళ మీద నమస్కారం చేయటము, స్వామి ప్రేమగా వాటికి నోట్లో అందరికి బిస్కెట్లు పెట్టడం, మళ్ళీ అవి అంతర్ధానం రావటం జరిగింది. అద్భుతమైన ఘటన. దాన్ని ఏమనుకో అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అంటే శరీరం తెలుగా నేను మందిరంలో లోపల ఎవరు మాట్లాడలేరు కానీ ఇక సరే ఈ మహిళలు ఏదో దే ఆర్ స్పీకింగ్ దెమ్ సెల్ఫ్, దట్స్ వై ఐ డేర్ టు స్పీక్. యాక్చువల్లీ మొబైల్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ మందిర్. ఓకే. నో యు ఆర్ రైట్ స్వామి. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ట్రూ. ఫ్యాంటాస్టిక్ సార్. కనుక చూడండి ఇక్కడ కూడా ద్వంద్వం అన్నమాట. మళ్ళీ శరీరం ఉన్న వాళ్ళకే గౌరవించడము. మీరు నా చుట్టూ ఎంతో మంది ఉంటారు. మనం ఎంతసేపు అవర్ నేకెడ్ ఐస్ సీస్ ఓన్లీ స్వామి. ఇప్పుడు రాజారెడ్డితో ఉన్నాను, ఇంకా నయం నేను చూడబట్టి బతికిపోయాను. లేకపోతే ఆ సప్తఋషి మండలంలో మనం భక్తుని పట్ల అయిపోయాడు ఏకాదశి రోజు అని అన్నాడు ఒక సందర్భంలో స్వామి. చూసారా మరి ఎంత జ్యోతిర్మయ స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు లోపల నుంచి స్వామి వెలుగు వచ్చిందంటే బతికిపోయావు ఇంకా నయం, నా కారణం. లేకపోతే భక్తుని పట్ల కరెక్ట్ కరెక్ట్. ఎందుకు దత్తాత్రేయుడు అవుతారని అదే చెప్పారు కదా, ఇబ్బంది పడకూడదని నేను దగ్గర రానిలేదని చెప్పారు. స్వామి ఫోటో దత్తాత్రేయుడుగా పడుతుంది బెంగళూరు బేదోవలో. జ్యోతిర్మయ స్వరూపం. ఆ ద్వందాన్ని కూడా అది ఎవడు సాక్షాత్తు దుర్వాస మహర్షి చెప్తున్నాడు. వేరే ఎవరికి సాధ్యం కూడా కదా దాన్ని భావించటం. కర్మను పట్టే జన్మ అంటున్నారు కదా. మామూలుగాను మాది వ్యవసాయ కుటుంబం. ఈయన వ్యవసాయం అది చేసేటప్పుడు ఎలకల్ని, పందికొక్కుల్ని వాటిని కొడతారు కదా. నేను ఎప్పుడు అంటుండేదాన్ని, మరి ఏ తప్పు చేయం కదా, తెలిసి చేస్తున్నాము, మనకు మరణం ఎలా వస్తుందో, ఎలాంటి జన్మ వస్తుందో అంటే అలాంటి తప్పులు చేయకపోతే మరి తింటాం మానేయాలి అనేవారు మామూలుగా. అయితే మనం ఎలకల్ని, పందికొక్కుల్ని ఇప్పుడు పట్టి మనం తెలిసే చేసాం ఆ పని. అలాంటప్పుడు మానవునిగా పుట్టే అనుభవిస్తామా, లేకపోతే జంతువులుగా పుట్టే మళ్ళీ ఆ కష్టాన్ని అనుభవించాలా అని డౌట్. లేదమ్మా, మంచి ఆలోచనే. అదేమంటే అర్థం ఇందులో ఒక జంతువు ఇంకొక జంతువు తినటం మనం చూస్తున్నాం కదా. పిల్లి ఎలుకని తింటుంది, లేదు కుక్క పిల్లిని చంపుతుంది, ఇట్లా రకరకాల జంతువులన్నీ చేయటం చూస్తున్నాం కదా. ఈ జంతువులన్నీ అంటే ఒకదాన్ని ఇంకొకటి చంపి తినటం అనేది సృష్టిలో అదొక సహజ ఆహార ధర్మంగా తీసుకున్నప్పుడు అది తప్పు కాదు. రైతుగా ఆయన పంట పండించేదానికి
అంటే మానవులు బతికేదానికి చార్లెస్ డార్విన్ సీరియస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు అన్నమాట. అవును, చార్లెస్ డార్విన్ థియరీ ఏంటంటే ది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ పేరు అన్నమాట. ఎస్, అవును అవును. సో అసలు సృష్టి క్రమే ఆహార చక్రంలో ఒక జీవి ఇంకొక అన్నపతి అన్న మంత్రంలో ఈ వివరం చెప్పుకున్నాం మనం. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారంగా మారుతుంది. నేను అన్నంలో నుంచి పుట్టి అన్నంగా పెరిగి అన్నంగా మారుతున్నాను అనే మంత్రం అర్థం ఉన్నది. అంటే అన్నంగా పుట్టి అన్నంగా పెరిగి అన్నంగా మారుతున్నాను. అంటే ఈ వ్యవసాయపరమైనటువంటి పని ఆయన చేయటంలో ఉద్దేశం కేవలం వాటి చంపటం అనేది ప్రధానమైన ధ్యేయం కాదు. పంటని రక్షించేదానికి చంపటం, దాన్ని బతికించేదానికి, అంటే మనిషి బతికేదానికి ఒక ఎలికను చంపటం, అలాంటి క్రియ కిందకు వస్తుంది. అంటే కసిపెట్టి దాన్ని ఒక ఆడుకునేదానికి కేవలం వచ్చు కాదు, ఒక ఆట వస్తువుగా జంతువుల్ని చంపే పని అది మహాపాప కార్యం కిందకు వస్తుంది. తన జీవన విధానంలో తను బతికేదానికి వేరే దాన్ని చంపడం అనేది అది ఒక చిన్న కర్మ కిందకు వస్తుంది. కర్మే, దాని ఫలితం ఉంటుంది. ఎట్లా పుట్టుమచ్చకి కాలుతున్న ఒక ఇనప గడ్డితో కాల్చిన దానికి తేడా ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది. జంతువు అంటే ఎలికలు వీటిని పంట పండించేటప్పుడు చంపటం అనేది, లేదు పిచికారీ కొట్టినప్పుడు చిన్న చిన్న అనేక రకాల క్రిములు చచ్చిపోవటం అనేది, మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళ కింద పడి చచ్చిపోవటం అనేది, గాలి పీలుస్తున్నప్పుడు కొన్ని చచ్చిపోవటం అనేది మన జీవన ప్రక్రియలో జరిగే సహజమైనటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇవి చాలా సీరియస్ మహత్తరమైన దోషాల కింద ఉండవు. అట్లా దీన్ని అర్థం చేసుకో. అందుకనే సపోజ్ భగవన్ నామంతో చేస్తున్నాడు, చేసేది వ్యవసాయమే, స్వామి నేను ఈ పని చేస్తున్నాను అనే భావంతో చేస్తున్నాడు, ఆ కొంచెం కూడా అంటకుండా పోతుంది. అందుకనే సర్వకాల సర్వావస్థల్లో భగవత్ చింతన. ఒక కథలో కూడా మనం చూస్తాం, స్వామి నీకు అందరికన్నా నాదుడికి చెప్పిన కథ, అందరికన్నా ఇష్టమైన భక్తుడు ఎవరయ్యా నీకంటే ఫలాని రైతు నాకు చాలా ఇష్టమైన భక్తుడు అని చెప్తాడు. అంటే కూలీ నాలీ చేసుకుని చిన్న పొలం దున్నుకుని తన రైతు పని తను చేసుకున్న ఒక వ్యక్తిని, భూలోకంలో ఉన్న వ్యక్తిని తనకు చాలా ముఖ్యమైన భక్తుడు అని చెబుతాడు. ఏమిటయ్యా ఆయన ముఖ్యమైన భక్తుడిని నారదుడు ప్రత్యేకంగా పోయి అతని వెతికి ఆయన జీవితం యొక్క రోజువారీ కార్యక్రమాన్ని పరిశీలించి చూస్తే, ఆయన నిద్ర లేవంగానే ముందు ఒకసారి ఓ భగవాన్ విష్ణుమూర్తిని తలుచుకుంటాడు, ఓం నమో నారాయణ మనస్ఫూర్తిగా తలుచుకున్నట్టు. భోజనం చేసినప్పుడు మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాడు, రాత్రి పడుకునేప్పుడు మనస్ఫూర్తిగా మళ్ళీ తలుచుకుని పడుకుంటున్నాడు. మిగతా కార్యక్రమాలన్నీ తన పనులు పొలం చేసుకోవటం, దున్నటం, ఎలుకలు చంపటం, ఇంకోటి చేయటం, ఇవన్నీ రకరకాల క్రిమి కీటకాలని, చీడల్ని పీడల్ని పోగు ఇవన్నీ చేసుకుని తన పని దాన్ని చేసుకుంటున్నాడు. నారదుడు ఆయన అడుగుతాడు, స్వామి మీరు చాలా ఉన్నతమైన భక్తుడు ఆయన అని చెప్పారు, రోజుకి 3 సార్లే కదా ఆయన భగవన్నామం చేస్తున్నది అనే మాట నారదుడు అడిగితే, నారదుడికి ఒక ఒక గిన్నె నిండా నూనె ఇచ్చి, తొణికిసలాడుతూ ఉండే విధానంగా నూనెతో నింపి ఒక గిన్నె ఇచ్చి, దాన్ని చేతిలో పుచ్చుకొని ఒక్క బొట్టు కింద పడకుండా ఒక రోజల్లా గడిపి నా దగ్గరికి రమ్మంటాడు. ఈయన రోజల్లా దాని మీదనే పూర్తి మనస్సంతా, దృష్టి అంతా దాని మీదే కేంద్రీకరించి ఒక్క బొట్టు కూడా కింద పడకుండా 24 గంటలు గడిపి విష్ణుమూర్తి దగ్గరికి పోయి, స్వామి మీరు చెప్పిన విధానంగా ఈ నూనె అంతా ఒక్క బొట్టు కింద పడకుండా 24 గంటలు గడిపి వచ్చాను అంటాడు. ఈ 24 గంటల్లో ఎన్నిసార్లు భగవన్నామం చేయగలిగావు నువ్వు అంటే, నా దృష్టి అంతా ఈ నూనె మీద కింద పడకుండా ఉండటం మీదే కేంద్రీకరించాను, భగవన్నామం చేయలేదు అంటాడు. స్వామి నారదుడికి అన్న మాట, అనేక రకాలైనటువంటి కార్యభారాలతో ఉన్నటువంటి ఆ రైతు రోజుకు 3 సార్లు భగవన్నామం చేయగలిగాడు. కేవలం ఈ నూనెని మాత్రమే భరించాల్సిన నువ్వు ఒక్కసారి కూడా నామం చేయలేకపోయినావు, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు నామం చేసినట్టు అని అడుగుతారు. అంటే ఇందులో సందేశం ఏమిటంటే, చేసే భగవన్నామం మనస్ఫూర్తిగా చేయటం, మనం చేస్తున్న పనిని త్రికరణ శుద్ధిగా అందరి హితం కోసం, నేను పంట పండించే దానికోసం నేను దీన్ని చంపవలసి వచ్చి చంపుతున్నానన్న భావంతో చేసింది మనకి అంటకుండా పోతుంది అనే భావన మనం తీసుకోవచ్చు. సాయిరామ్.
ఆయన సరే. అలాగే మామూలుగా మ్యూజిక్ పెడితే చెట్లు బాగా పెరుగుతాయని ఒకసారి టీవీలో చెప్తే విన్నారు. ఉమ్, ఉమ్. మామూలుగా పని చేసుకున్నప్పుడల్లా స్వామి పాటలే పాడేవాడు. మరి ఇంకే ఆ స్వామి పాటలు మనసులో తలుచుకుంటూ మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతే వాటి అన్నిటి యొక్క మంచి చెడ్డలన్నీ స్వామి తీసుకుంటారు. ఇంటి దగ్గర ఒక కొత్త పాట నేర్చుకుని వెళ్ళి పొలాన రోజు సాయంత్రం దాకా ఆ పాటే పాడి సాయంత్రం భజనలో మళ్ళీ ఆ పాటే చెప్పేవారు. వెరీ గుడ్. అలాగే అదే 3 గంటల్లో పాడిన పాట పాడకుండా పాడేలాగా నేర్చుకున్నాను. వెరీ గుడ్. అదే సాధనమ్మా. ఎవరెవరికి ఎంతెంత వరకు ఏది సాధ్యం మనస్ఫూర్తిగా భగవంతుడి పరంగా దాన్ని చేసుకుంటూ పోవటమే సాధ్యం. అందరూ మంత్రాలు చదవక్కర్లేదు, అందరూ యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు. ఎవరికి ఏ శక్తి భగవంతుడిచ్చాడో ఆ శక్తిని సంపూర్ణంగా భగవంతుడిని అనుభవించేదానికి వినియోగించేటట్టయితే అది అఖండమైన సాధన అవుతుంది. సాయిరామ్. సాయిరామ్. ఎనీ అదర్ క్వశ్చన్? గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నేను ఒక మాట నిమిషం సార్, ఒక మాట మీరు అన్న మాట చెప్తాను. ఒక సందర్భంలో స్వామి లోపల స్నానం చేస్తుంటే బయట కామవద్దని రుద్రం చదువుతున్నట్ట. ఒక గ్రేటెస్ట్ పర్సన్, ఒక సైంటిఫిక్ ఆయన వచ్చి ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడు స్నానం చేస్తుంటే రుద్రం చదువుతున్నాడు. ఈ విల్ గో స్ట్రైట్ అవే టు కైలాసం. ఇంతకంటే ఎంత ఇంతకంటే ఖచ్చితంగా కైలాసానికి పోతాడు. నాకేం రుద్రం రాదు, ఏం రాదు అని హీ థింకింగ్ లైక్ ఇలాగ అనుకుంటే స్వామి రాగానే బయటకు వచ్చేద్దా వచ్చి స్ట్రైట్ అవే కామావధాని దగ్గరికి వెళ్ళి, కామావధాని మోక్షం పొందాలంటే రుద్రం వస్తేనే మోక్షం పొందుతారు ఎవరన్నా? వండర్. మరి ఈ అనుకునే సామాన్ కాదు. ఎందుకంటే మా మేడం నిన్నంటే నీకు రుద్రం భలే ఈ శాస్త్రి గారు రుద్రంలో పదాలు వస్తున్నాయి నాకు, వృక్షేభ్యో హరికి పదాలు వచ్చినాయి నాకు. నువ్వు ఆ రుద్రం చదువుకోవచ్చు కదా అంటారు నన్ను. సులక్ష్మి, నేను ఏం చదువుకోవాలో అది చదువుకుంటా, నువ్వేం చదువుకోవాలి చదువుకో. నువ్వు రుద్రం చదువుతుంది భగవద్గీత పైకి చదువుకుంటుంది ఇంట్లో రోజు సార్. ఎగ్జాక్ట్లీ నేను చేసి నేను చూసుకుంటా. సో అప్పుడు చూడండి స్ట్రైట్ అవే స్వామి కామాదాని దగ్గర పోయి, కామాదాని భగవంతుడు ఐక్యం కావాలంటే రుద్రం వస్తేనా అన్నట్ట. అప్పుడు కామాదాని అంటట, స్వామి ఎవరన్నారు స్వామి, ఈ కలియుగంలో నామస్వామి మించింది లేదు స్వామి. చూడండి ఇతనికి డౌట్ రావటము, స్వామి ఆయన కామాదాని దగ్గర పోయి ఆన్సర్ చెప్పించటము, ఆయన చేత చెప్పించడం. కరెక్ట్. చూడు ఎంత అదృష్టం అది. ఈయన అనుకోవటం చూడండి. ఎందుకంటే ఆయన స్వామి స్నానం చేస్తుంటే ఈయన రుద్రం చదువుతున్నాడు బయట కూర్చున్నాయి. అవునవునవును. ఎంతమందికి కామోదాన్ లాగా అక్కడే ఉండి అదృష్టం కలుగుతుంది? సాధ్యం కాదు కదా అందరికి. అంత మళ్ళా స్వామి చూడండి, ఈయన అడగకుండా కామోదాన్ని భగవంతుడు మోక్షం కలగాలంటే రుద్రం వస్తే మోక్షం వస్తే ఆ క్వశ్చన్ అడగటం చూడండి స్వామి. ఆయనకి తెలియనట్టు ఎవరన్నా స్వామి కలియుగంలో నామస్వామి మించింది లేదు. ఎస్, కరెక్ట్. రుద్రంలో ఉన్నది కూడా భగవంతుడు నామాలే. హ్యావ్ దర్శన్ సార్. ఓ సాయిరామ్, 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 సాయిరామ్. బాగుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? సాయిరామ్ అండి. ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా కామావధాని గారికి స్వామి గారికి సంబంధించినటువంటి ఒక 1/2 నిమిషం సంభాషణ ఒక గ్రంథం యొక్క సారాంశం మొత్తం అందులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక్క వాక్యంలో స్వామి అంత జ్ఞానాన్ని అందజేశారు. ఈ రోజు అంటామండి, ఎందుకు వచ్చిందిరా ఈ జన్మ అనేటువంటి చాలా సార్లు మాట వింటూ ఉంటాం బాధల్లో ఉన్నప్పుడు చాలా మంది దగ్గర. కానీ ఈ జన్మ ఇచ్చింది ఎంత అదృష్టమో అనుకుని
ఈ రథేభ్యో రథపితేభ్యో ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి పెంచుకోవటానికి ఈ అవకాశం ఇచ్చారు మనకి దేహాన్ని అనేటువంటిది కనుక మనం గమనించినప్పుడు మన విలువేంటో మనకి తెలుస్తుంది. మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు, చేరవలసినటువంటి స్థానము, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా మనకైతే మనకి ఉండనే ఉన్నారు. అసలు ఆ స్పందన మన శరీరము గొప్పతనానికి చేర్చడానికి భగవంతుడు ఇచ్చినటువంటి రథము. ఈ రథాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా జర్నీ చేయాలి. పవిత్ర మార్గంలో నడిచినట్లయితే గమ్యం అధిపతి పశుపతి అక్కడికి చేరటానికి వీలవుతుంది అనేటువంటి సారాంశాన్ని ఈ మంత్రంలో చక్కగా చెప్పారు. అలాగే ఆత్మ అనే దాని గురించి మాత్రం ఇప్పుడు ఇవాళ చెప్పింది చాలా కొత్తగా ఉన్నది. అసలు తెలియదు, ఈ పేర్లే తెలియదండి. ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న ఆత్మ, రెండోది పరమాత్మ, పరబ్రహ్మ, ఈ రెండే చెప్పుకుంటున్నాం. కానీ ఈ స్థాయిలో ఆత్మ స్థాయిలు అనేవి చక్కగా విపులంగా ఈ రోజు సత్సంగంలో తెలియజేశారు. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ సార్. గురుగారు, మూర్తానాం అమూర్తానాం అనే 2 పదాలు చెప్పారు సార్ మీరు. అవును, దాని గురించి ఒక వివరణ కావాలి సార్. ఎస్, తప్పకుండా. అది పితృదేవతా స్తోత్రం. ఆ పితృదేవతా స్తోత్రంలో కూడా ఇండైరెక్ట్ గా ఈ మంత్రంలో చెప్పినటువంటి రూపరహితులు వాళ్ళని గురించి చెప్తూ ఈ పితృదేవతా స్థాయిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. మన నిత్యమే మనం చేసే పితృదేవతార్చనలు కూడా 3 స్థాయిలో ఉన్న పితృదేవతలను అర్చిస్తాం. వసు, రుద్ర, ఆదిత్య తత్వాల్లో ఉన్నటువంటి రుద్ర రూపాలని మనం వర్షిప్ చేస్తాం. ఈ రుద్రంలో ఉన్నటువంటి మంత్రాలు కూడా ఒక్కొక్క దేవతని మనం అర్చించేదానికి ఒక్కొక్క ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలని వాడటం అనే ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ ఛందస్సులో ఉన్న మంత్రాలని వాడటం మూలంగా ఆ దేవతలను తృప్తిపరచడం తేలిక అని. వసు రూపంలో ఉన్న వాళ్ళని అనుష్ఠుప్ ఛందస్సుతో ఉన్నటువంటి మంత్రాలతో తృప్తిపరుస్తాం. రుద్ర రూపంలో ఉన్న వాళ్ళని ఏకాదశ ఈ 11 అక్షరాలు ఉన్న ఛందస్సుతో తృప్తిపరుస్తాం. ఆదిత్య రూపంలో ఉన్న 12 అక్షరాల ఛందస్సుతో ఉన్నటువంటి మంత్రాలతో తృప్తిపరుస్తాం. ఈ 3 రకాల మంత్రాలు కూడా అనుష్ఠుపు, జగతి, త్రిష్టుపు, ఈ ఛందస్సులు అన్ని కూడా రుద్రంలో మనకు కనపడతాయి. అంటే ఇండైరెక్ట్ గా రుద్రతత్వాన్ని మనకి ఏం చెప్తున్నానంటే ఇందులో శరీరధారులకే కాకుండా శరీర రహిత స్థితిలో ఉన్నటువంటి పితృదేవతల యొక్క పురోగతికి సంబంధించిన వాటికి కూడా రుద్రం అఖండమైనటువంటి గ్రంథం సుమా. ఆ భావన మూలంగానే పితృదేవతలు చాలా ఉత్తమ స్థితులకి పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ పరమైనటువంటి భావనతో కూడా జీవితం ఉన్నటువంటి మీ అందరికీ పితృరుణం తీర్చుకునే దానికి ఇచ్చే అవకాశాన్ని కూడా రుద్రం ఇస్తుంది అన్న పరమైనటువంటి అన్వయంగా దాన్ని మనం మూర్తానాం అమూర్తానాం అన్న వాటిని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఆ పితృదేవతల్ని ప్రార్థన మనం చేసేటప్పుడు ఆ ప్రార్థనలో వాళ్ళని కొంతమంది ఏమన్నా మూర్తిరహితమైనటువంటి ఒక మాట, ఇంకో మాట కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటది? జీవించినటువంటి పితృలు అంటే శరీరధారులైనటువంటి పితృదేవతలు తల్లి యొక్క అనుగ్రహం పొందకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందలేడు అనే సంఘటనని ధృతరాష్ట్రుడు భార్య గాంధారి, దుర్యోధనుడు పరంగా స్వామి చక్కగా ఇండికేట్ చేశారు. అంటే సశరీరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేయటం, వాళ్ళని పితృదేవతలుగా అర్చించటం అనే కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఈ మంత్రం ఇండికేట్ చేస్తుంది. అంతేకాకుండా అంతటితో ఆగిపోకుండా శరీరం వదిలిపెట్టినటువంటి పితృదేవతలు వాళ్ళు అశరీరులుగా ఉన్నారు, వాళ్ళ మూలంగానే నీకు ఈ శరీరం వచ్చింది అన్న కృతజ్ఞతాభావంతో వాళ్ళని నువ్వు కొలుస్తూ ఉండాలి. వాళ్ళని తృప్తిపరిచేదానికి కూడా రుద్రం అనేది చాలా గొప్ప సాధనము. వాళ్ళ పురోగతికి ఈ రుద్రం ఉపయోగపడుతుంది, వాళ్ళ ఉన్నత స్థాయికి ఇది ఉపయోగపడుతుంది అన్న సంకేతాన్ని మూర్తానాం అమూర్తానాం పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. మూర్తానాం అమూర్తానాంచ మూర్తానాం పితృణాం దీప్త తేజసాం నమస్యామి సదా తేషాం ధ్యాయామి దివ్య తేజసాం. అంటే పితృదేవతలు లేని
వాళ్ళు ఎవరు లేరు. సప్తఋషులకు కూడా పితృదేవతలు ఉన్నారు, ఇంద్రాది వాళ్ళకు కూడా పితృదేవతలు ఉన్నారు, మొత్తం ఈ పంచభూతాలకు కూడా పితృదేవతలు ఉన్నారు. అనేకమైనటువంటి జ్యోతిర్మయ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పితృదేవతలు లేకుండా ఎవరూ లేరు. కాబట్టి పితృదేవత ఆరాధన దేవతారాధన కన్నా ముఖ్యం అనే భావన ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళు మూర్తి సహితంగా శరీరధారులై తల్లిదండ్రులుగా నీకు గోచరించవచ్చు, శరీర రహితంగా పితామహ రూపాల్లో ఉండొచ్చు. వాళ్ళని మరిచిపోమోక, వాళ్ళని ధ్యానం చేసేదానికి, సంతృప్తి పరిచేదానికి రుద్రాన్ని ఉపయోగించు అన్న సంకేతం అట్లా అర్థం చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంది. అయితే పద్మ చెప్పిన దానికి ఒక చిన్న కండిషన్ సార్. ఇప్పుడు ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఎలుకలు, పందికొక్కలు, వగైరాలు అంటే ఒక కొన్ని వేల మందికి అన్నం పెట్టడం కోసం ఒక 2-3 జీవాలు చంపుతున్నాడు ఆయన. ఓకే సార్, బాగానే ఉంది. కానీ హైదరాబాద్ లో సుఖ నిద్ర కోసం 1000 దోమలు చంపి మేము నిద్రపోతున్నాం సార్ రాత్రిపూట. మధ్యకాలు బ్యాట్ తోటి బ్యాటింగ్ చేసి 1000 దోమలు చనిపోయిన తర్వాతనే మనం నిద్రకు ఉపక్రమిస్తున్నామండి. ఇది పూర్తిగా స్వార్థమేమో అనిపిస్తుంది సార్, ఇది పరహితం కాదు కదా అని. అవి ఇప్పుడు మీకు యోగానంద బుక్ గుర్తుంది కదా మీకు? యోగానంద గురువు వాళ్ళిద్దరూ కలిసి మెడిటేట్ చేస్తూ ఉంటారు. ఇంకా యోగానంద చిన్నపిల్లవాడు పూర్తిగా. చెప్పండి. వినపడుతుంది, బయటకు వచ్చాను నేను. వినపడుతుందా? వినపడుతోంది. ఇప్పుడు మీరు అనుకున్నారా ఈ 3 పదాలు మీరు అవి ఎక్స్పెక్టెడ్ దట్ అనుష్ఠుప్ చెందా ఇవి చెప్తారా? మీరు మీకు యాంటిసిపేషన్ లేదు. అవును, నేను అడిగాడు కాబట్టి చెప్పానంతే. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ సార్. ఇప్పుడు అది మామూలు విషయం కాదు మీరు చెప్పిన విషయము. అవును, యు ఆర్ రైట్. ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. అవును, ఇందాక అమ్మాయి ఏంది ఎలుకలు వస్తున్నాయి, పందికొక్కలు వస్తున్నాయి అంటే సందర్భంలో ఒకసారి నడుస్తుంటే సడన్ గా అంగి పైకి లేపేస్తా. జనానికి అర్థం కాల. ఇక్కడే కాలం లేదా దాటానికి అంగి పైకి లేపారు. స్వామి వెనకాల కొంతమంది నడుస్తున్నారు తోట. అప్పుడు స్వామి అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా దాటి అంగ వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు స్వామి అలా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా దాటాల్సిందే కదా. పాలద మాస్టర్ యువతలకు వచ్చిన తర్వాత అప్పుడు స్వామి చెప్తారు, అక్కడ చీమలు వరుసగా పోతున్నాయి, దే ఆర్ ఎంజాయింగ్, షుడ్ నాట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. చూసారా? అది చూడండి, అది కరెక్టే. ఇందాక మీరు అన్నారు ఒక ఆత్మలో చీమ గురించి. అంటే ఇప్పుడు లోయెస్ట్ లెవెల్ ఆత్మ చెప్పినప్పుడు చీమ ఒకసారి రాసిన తర్వాత జీవరాశి గురించి ఇంకా మన స్థాయి రాదు, వ్యక్తీకరణ స్థాయి రాదు వాటికి. అవును. సాయిరామ్. ఇది ఇప్పుడు నీకు ఏం అర్థమైందంటే, ఏ వర్ణంలో పుట్టినా కూడా ఈ వర్ణం పుట్టినారు పెద్దవాళ్ళు, ఆ వర్ణం పుట్టినారు కిందవాళ్ళు అట్లా లేదు. మనకు ఏమి దొరికిందో కర్మం, ఏం పని దొరికిందో అదే తప్పకుండా భగవన్ నామతోటి చేయాలా. అట్లా నాకు ఇప్పుడు కసాపు కడేలో ఉన్నారు కదా, ఆయన కూడా దేవుడు భక్తు ఉండొచ్చు. అట్లా నాకు అర్థమైంది, ఏది పని దొరికిందో అది భగవన్ నామతోటి చేస్తే మనం పైన ఉపరిపోతున్నాము పైన, లేకపోతే ఏం పర్వాలేదు కింద. అట్లా నాకు అర్థమైంది సాయిరామ్. చెప్తాను. అంటే భగవంతుడు మనకిచ్చిన శక్తి ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు. ఒకడికి బాగా పాట పాడే శక్తి ఇవ్వచ్చు, ఒకడికి చాలా సేవ చేసే శక్తి ఇవ్వచ్చు, ఒకడికి చాలా వేదపారాయణ చేసే శక్తి ఇవ్వచ్చు. అట్లా ఎవరెవరికి ఏ శక్తి ఇచ్చారో ఆ శక్తిని సంపూర్ణంగా సేవా దృక్పథంతో భగవంతుడి పరంగా ఉపయోగించేటట్టయితే వాడు చాలా ఉత్తమ గతికి పోతాడు. ఓకే సార్. అదే మనం చేసిన కర్మంతోటే మనం పుట్టినాము, కానీ ఇప్పుడు దేవుడు దగ్గర ఉన్నాము, స్వామి దగ్గర ఉన్నాను అంత స్పీచ్ అలాగా మనం ఏ పని దొరికిందో భగవన్ నామతో తప్పకుండా కరెక్ట్ గా చేయాలి అంతే. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేయాలి. లలితా సుబ్రహ్మణ్యం, సాయిరామ్. సుబ్రహ్మణ్యం, సాయిరామ్.
you can sing bhajans beautifully. సాయిరామ్. That is the way you do service. ఎగ్జాక్ట్లీ. సాయిరామ్. నీకు ఏ శక్తి ఇచ్చాడో You can chant. The Swami has given multiple, not only you. You can chant Rudra. You do it. You can do Bhagavad Gita. You can do it. God has given not only one skill, multiple skills to you. సాయిరామ్ సాయి. లేకిన్ బహుశా సార్ అందుకనే పూర్వీకులు గుర్తించి ఒకటే మార్గం పెట్టకుండా కర్మ భక్తి దే హావ్ పుట్ డిఫరెంట్ పార్ట్స్. ఒకటే మార్గం పెట్టలా. ఇప్పుడు ఒకటే మార్గం పెట్టకపోతే నాకు ఒకటే మార్గం అంటే నాకు చేత కాకపోవచ్చు సార్. ఐ డోంట్ నో ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇదే కదా మిగతా మతాలకి హిందూ మతానికి ప్రధాన తేడా ఇదే. సాయిరామ్, నేను రుద్రం అది అన్ని వేదத்துக்கு చాలా భయపడినాను ముందు. ఇప్పుడు మీరు స్పీచ్ అర్థం అన్ని వింటే నాకు రుద్రం చదవాలా, రుద్రం నేర్చుకోవాలా అట్లా అయింది సాయిరామ్. అట్లా ఇంత బాగా చెప్తున్నారు. నాడుకు ఏడుపు అని చెప్పకూడదు, ఆనంద భాషం వస్తుంది సాయిరామ్. ఈ గ్రూప్ లో ఉన్నానే కానీ. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఎవరాను అడిగితే కూడా ఇంత తెలివిగా మనకు అర్థం అలాగా మీరు చెప్తున్నారు సాయిరామ్. సాయిరామ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. లలిత సుబ్రహ్మణ్యం, మనం దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ హావ్ టు గివ్ గాడ్ టు యూ. గాడ్ భగవంతుడికి ఇవ్వాల్సింది వన్ డ్రాప్ ఆఫ్ ఐ వాటరే కావాల్సింది ఆయనకి. అదే అభిషేకం. అవును సాయిరామ్, దట్ ఈస్ రియల్ అభిషేకం. కరెక్ట్. ఈయన ఇప్పుడు మన గురుగారు ఎప్పుడాను అందుకే నేను ఎప్పుడాను లాగిన్ ఆగలిపోను. 12 o'clock తప్పకుండా లాగిన్ అవుతున్నాను. ఈయన మాట్లాడతారే అదే. ఇప్పుడు మీరు ఏమేమి చెప్తున్నారో అంత అర్థం అవ్వలేదు, కానీ రికార్డు చూసుకున్నాను, రికార్డు వింటాను. అప్పుడే నాకు చాలా బాగా, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్టు, అంత తొందరగా అర్థం అవ్వలేదు. సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు, హృదయపూర్వక నమస్కారం సార్. నమస్కారం. అశరీరులు సశరీరులు చెప్పారు కదా సార్. అద్వైతమే మోస్ట్ ఇంపార్టెంట్, అద్వైతం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అద్వైతం నుంచే మనం ద్వైతానికి రావాలి. అశరీరులు సశరీరులు అద్వైతంలోకి వస్తుంది సార్. అంటే సశరీరం అశరీరం అదే అద్వైత తత్వం, అదే అడిగిన ప్రశ్న. సార్, అంటే అశరీరులు అందరూ అద్వైత స్థితిలో ఉన్నారు అనుకోలేము, ఇందులో అర్థం అవుతుంది. అది అంటే శరీరరహిత స్థితి అంటే అద్వైతం కాదు, విశ్వాత్మ స్థితి అద్వైతము. అంటే స్వామి చెప్పిన, స్వామి మనందరినీ సంబోధిస్తారు, దివ్యాత్మ స్వరూపులారా. దివ్యాత్మ స్వరూపులారా అని అనుభవించగలిగినటువంటి స్థితి అద్వైతం. అనేక రకాల ఆత్మలు ఉన్నాయి అంటే వాళ్ళు శరీరంతో ఉన్నా శరీరం లేకపోయినా వాళ్ళు ద్వైత స్థితిలోనే ఉన్నట్టు. అందరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలగటం అసలైనటువంటి అద్వైతం. అంటే శరీరం వదిలిపెట్టినంత మాత్రాన వాళ్ళు అద్వైత అయిపోరు. శరీరంతో ఉన్న ద్వైతం, శరీరం లేకుండా ఉన్నటువంటి ద్వైతం. అద్వైతం అంటే స్వామి చెప్పిన మాట, దివ్యాత్మ స్వరూపులారా స్థితికి, ఆ అనుభవ స్థితికి మనం పోగలగాలి. అదే రామకృష్ణ మహర్షి, రామకృష్ణ పరమహంస కాళికాదేవి విగ్రహంలో కాళికాదేవిని చూడటం, చెట్టులో కాళికాదేవిని చూడటం, పువ్వులో కాళికాదేవిని చూడటం, రోడ్డు మీద మట్టి కణంలో కాళికాదేవిని చూడటం, ఆ స్థితి, దాన్ని అద్వైతం అంటారు. ద్వైతం నుంచి అద్వైత స్థితికి రావాలి. ద్వైతం నుంచి అద్వైత స్థితికి. ద్వైతంలో మనం ఉన్నాం. 99.999 రికరింగ్ ద్వైతమే ఉంటుంది. అద్వైతంలోకి పోయినాక ఇంకా ఏమి చెప్పేది, మాట్లాడేది, చూసేది ఏమి ఉండదు, అన్ని అనుభవించటమే ఉంటుంది. చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పారు, చాలా జటిలమైన సబ్జెక్ట్ ఇది. విశ్వాత్మ ఎంత విస్తృతమైనదో చెప్పారు. ఈ విశ్వాత్మలో ఎంతమంది ఎంతెంత భగవంతుడు కూడా విశ్వాత్మలోని, గ్రహాలు కూడా విశ్వాత్మలోనే ఉన్నాయని చెప్పారు. వాళ్ళు మళ్ళీ విశ్వాత్మ నుంచి మరి పురోగతి చంద్రాన్ని కూడా విశ్వాత్మే ఆధారం అని చెప్పారు. ఇంత అద్భుతమైన సబ్జెక్టు ఈయన 40 నిమిషాల్లో మీరు చెప్పడం చాలా, ఇంకది ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. మీ తాలూకా ప్రతిభా విశేషాలు ఇందులో బాగా తెలుస్తున్నాయి. కానీ ఒక సందేహం ఏంటంటే, మన స్వామి
మన స్వామి 2001లోని ఒక చిన్న మిరాకిల్ జరిగింది. అదేంటంటే మన అశోక్ సింఘాల్ గారు పొలిటీషియన్, ఆయన భార్య స్వామి దర్శనం చేయాలి అని కోరుకుంటుంది. వాళ్ళిద్దరు స్వామి భక్తులు. ఆమెమో ఆ భార్య ఏమో నాకు స్వామిని చూడాలని కోరుకుంటే ఈయన పొలిటికల్ గా ఈయన తిరుగుతుండే ఆ భార్య తాలూకా కోరిక తీర్చలేక ఎక్కడెక్కడో సభల్లో ఉండిపోతే ఈయన ఊర్లో, ఈయన స్వదేశంలో, ఈయన స్వగ్రామంలో ఆ భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆయనకి మెసేజ్ వస్తుంది, ఆయన మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె బాగా దుఃఖిస్తారు. అప్పుడు భార్య చెప్పింది అని గుర్తొస్తుంది, నేను నీ స్వామిని తీసుకెళ్ళలేకపోయాను, నీ తీసుకొస్తాను, నేను పొరపాటు చేశాను అని ఎంతో బాధపడతారు. ఈ విషయం ఏంటైందంటే ఒక్కసారి మన దర్శనం టైంలోని మన ఎస్వి గిరి గారు ఉన్నారు కదా, వైస్ ఛాన్సలర్ గారు, మీకు తెలిసే ఉంటుందండి గురువు గారు. అయితే వారి పక్కని మన ఈయన కూర్చున్నాడు, అశోక్ సింఘాల్ గారు కూర్చొని వెక్కి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఈయన ఎందుకు ఏడుస్తున్నారో ఈయనకి అర్థం కాలేదు. కానీ ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కామ్గా ఊరుకున్నారు. ఈయన ఊరుకుంటే అప్పుడు ఏంటంటే స్వామి అలా దర్శనానికి వస్తుంది, ఈయన ఇంటర్వ్యూలో పిలిచారు. ఈయన అశోక్ సింఘాల్ గారిని ఇంటర్వ్యూలో పిలిచారు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత స్వామి పాదాల మీద పడి సూక్ష్మంగా జరిగిందంతా చెప్పారు ఆయన. నాకు తెలిసిలే బంగారు, నువ్వు బాధపడకు, ఆమె దగ్గరికి నేను వెళ్ళాను, నాలో కలిసిపోయిందన్నా, చూస్తావా అని చెప్పారు. చెప్పి ఆమెని అక్కడ చూపించారట ఆయన అశోక్ సింఘాల్ గారికి. అది చూసి ఆయన బాధపడి చూపించడమే కాకుండా అప్పుడు ఆయన ఇంట్లో మాట్లాడించి నేను స్వామిలో కలిసిపోయాను, నా గురించి మీరు బాధపడకండి, స్వామిలో నన్ను చేర్చుకున్నారు, ఈ పరిస్థితిలో నేను వచ్చేసానని ఆయన బాధపడతారు. ఈ దుఃఖంతో ఆయన స్వామి పాదాల మీద పడి మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పక్కనున్న ఎస్వి గిరి గారు అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఎస్వి గిరి గారికి ఈ విషయం ఆయన చెప్తారు. ఇది అప్పుడు వచ్చింది. స్వామి మహిమల గురించి క్వశ్చన్ చేసిన టైంలో వస్తే ఈ ఎస్వి గారు ఈ స్టూడెంట్స్ చాలా మందికి స్వామి భగవంతుడు అవునా కాదా అనే సందర్భంలో ఇప్పుడు ఈ సంగతిని చూసి మీ స్వామి భగవంతుడు అవునా కాదా అని తెలుసుకోమంటారు ఈ చెప్పి. తర్వాత ఇంకోటి ఏంటి, నాకు ఇప్పుడు ఇందులో సందేహం ఏంటంటే ఆమె ఆల్రెడీ ప్రేతాత్మ అయిపోయింది కదా, మళ్ళీ జీవాత్మగా ఆయన చూపించారు స్వామి. ఇది కూడా ముందులో రుద్రంలో వస్తుందేమో మరి తెలియదు. వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేతాత్మ ఆవిడ పూతాత్మ, యాక్చువల్ గా భూతాత్మ అవునండి. సో ఈ పూతాత్మ స్థితి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటే ఇప్పుడు ఆత్మ అనాత్మ స్థితి, సశరీరం అశరీర స్థితి రెండూ క్రియేట్ చేసేది నేను అన్న భావంలోనే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవునవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ సంఘటన అయితే ఈయనతో అశోక్ సింఘాల్ గారితో చేశారో ఇదే సంఘటన కరణం సుబ్బమ్మకు కూడా చూపించారు. పిల్లగాడు వేరే రకం శాఖలో ఉంటే బాగుపడి పుస్తకంలో పడి చనిపోతాడు. చాలా చిన్న ఏజ్. ఆ తల్లి పరిస్థితి చూడండి. డిపెండెంట్ అందరూ పుష్కరిలో స్నానం చేసేటప్పుడు పుష్కరిలో పోయి చనిపోతాడు అండి. సో ఆ తల్లికి ఈ పిల్లగాన్ని చూపిస్తున్న సామక సందర్భాలు చూపిస్తారు. ఇప్పుడు అశోక్ సింఘాల్కి ఎలాగైతే జరిగిందో ఒక భర్తకి ఒక భార్యకి భర్తను చూపిస్తాడు కూడా సందర్భంలో. కరణం సుబ్బమ్మకి భర్తను చుట్టగాల్చుకుంటూ చెట్టుగా చూపిస్తాడు కరణం సుబ్బమ్మకు కూడా. ఆవిడ అసహించుకుంటే అంటే ఏమన్నమాట, ఈ బంధాలు అంటే దానిలో అంతరార్థం ఏమిటంటే ఈ బంధాలన్నీ చాలా ఇంపార్టెంట్ అనే భావంతో మీరంతా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ బంధాలు చాలా అల్పమైనవి, ఈ బంధాలన్నీ నాలో కలిసిపోవాలన్న భావన కలిగేదానికి ఆయన చేసినటువంటి మహత్తరమైన లీలది. అవును స్వామి. అది యాక్చువల్ గా ఎంతో మంది గురువులు, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది అవతార పురుషులు వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయినటువంటి సాందీపుడు కొడుకుని వరుణలోకానికి పోయి పట్టుకొచ్చిన కృష్ణుడు మహత్తరమైన లీలగా వర్ణిస్తుంది భాగవతం మనకి. అట్లాంటి కొన్ని వందలు వేలు ఈ అవతారంలో మనం గమనిస్తాం. దాన్ని అసలు ఎట్లా అందుకే దీన్ని మన ఊహకి అందని అవతారం అంటాను నేను. మనం ఈ అవతారాన్ని గురించి ఏం ఊహించినా అది తక్కువే అవుతుంది.
అందుకని ఇది సదాశివత్వం అవతారంగా రావటం, హైయెస్ట్ అవతారం అనటంలో ఉద్దేశం. అది దీనికి సదాశివత్వం మ్యాచ్ అవుతున్నది గురుగారు. సరే, అంటే అశరీరం రెండు సందర్భానుసారంగా నేనేను అంటే అందుకనే స్వామికి నామాలు రాస్తూ, అంటే ఆమె యొక్క స్వామి అష్టోత్తర నామాలు ఏదైనా ఒక సందర్భంలో చెప్తాను, అది స్వామి నామాలు చదవమని చెప్పినప్పుడు, స్వామి నేను నీ నామాలు చదవలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది అని ఆయనకి దండం పెట్టాను. ఎందుకని లలితా సహస్రనామం చదవమంటే చదువుతాను, త్రిశతి నామం చదవమంటే చదువుతాను, నీ నామాలు చదవటం నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది స్వామి. కారణం ఏంటంటే ఆ నామాలకి నీ తత్వానికి ఎక్కడ పొంతం లేదు, ఒక ఏనుగును పట్టుకొచ్చి చిన్న సంచిలో పెట్టే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నది. అందుకని నిన్ను గురించి నా భావనకి పుస్తకంలో ఉన్న నీ నామాలకి పొంతన కుదరక నేను చదవలేకపోతున్నాను అని భావిస్తే నన్ను ఇన్స్ట్రుమెంట్గా చేసి నామాలు రాయించారు, తనకి అష్టోత్తర నామాలు. అందులో సాకారత్వ నిరాకార సాక్షిభూత దిగంతరాయే నమో నమః అంటే స్వామి యొక్క నామం. సాకారం అనేది అంటే ఆ సాకారానికి నువ్వే సాక్షి, నిరాకారం ఉంటే నిరాకారానికి నువ్వే. ఈ రెండూ కాకుండా ఇంకేదైనా ఉన్నదేమో నాకు తెలియదు, ఆ రెండిటికి అతీతమైన ఏదైనా ఉంటే దానికి కూడా నువ్వే సాక్షిభూతుడు స్వామి. అట్లాంటి నీకు త్రిగుణాతీతుడికి నీకు నమస్కారము. శాస్త్రి గారు, మీరు సత్యసాయి నిత్యపారాయణ గ్రంథంలో కొన్ని రాశారు సార్. అవును. ఎప్పుడైనా అది ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది మొదలు పెడితే. చెప్తాను, ఇప్పుడు టైం పడుతుంది. అవును, లేదు ఈ అష్టోత్తర నామాలు ఎప్పుడైనా ఒకసారి ఇది అయిపోయినాక ఎప్పుడైనా చెప్పుకుందాం. అష్టోత్తర నామాలు నామానికి వెనకాల ఒక కథ ఉన్నది. సో అది ఆవిష్కరించి చూద్దాం, స్వామి సంకల్పిస్తే చేద్దాం. వీ డూ దట్. ఎస్, నేను ఇందాక ఎక్కడో ఎవరితో అంటున్నాను అనమాట. ఈసారి 4 అనువాకాలకే 3 సంవత్సరాలు తీసుకున్నాడు. ఆయనకి తొందర లేదు, నాకు తొందర లేదు. నాకు తొందర లేదు సార్, మీకు తొందర లేదు. చూద్దాం. ఇప్పుడు బుక్ స్టాల్ లో ఒక ఆయన అడిగాడు అనమాట, మీరు ఎక్కడ సమితి అంటే ఆ పక్కనే చెప్తున్నాడు, బిలాంగ్స్ టు రేపర్సన్ సమితి అని. హీ టెల్లింగ్ సమ్ న్యూ పర్సన్. సార్ రోజు ఇప్పుడు ఒక ఆయన ఇన్ఛార్జ్ కలిసే వచ్చినాడు. ఇప్పుడు మీ సత్సంగం ఆయన తెలిసి డైలీ సత్సంగం ఈజ్ గోయింగ్ అని తొందర ఇన్ఛార్జ్కి. ఓకే. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కలిసారు, చీరాల వాళ్ళు, బాపట్ల వాళ్ళు కలిసారు. తెస్తున్నాం నాకు లోపల. అదేనమాట, వండర్ఫుల్. అవి కూడా నామాలు చాలా దగ్గరగా 100 పేజీల ఇండెక్స్ పీటికే 100 పేజీలు రాశారు ఆ పుస్తకానికి మీరు. అవును, అష్టోత్తరం సహస్రనామాలు అంటే లలితా సహస్రనామానికి దాని మీద ఇష్టం ఉంది కాబట్టి ఆ నామాలు రాయించేదానికి అంటే ఇన్స్ట్రుమెంట్ చేసి రాయించారు. అదే స్వామి తత్వం. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. సార్ నిత్యపారాయణ గ్రంథం అని పుస్తకం ఉందండి. ఆ బుక్లెట్ కొనుక్కుంటే ఆ బుక్ మొత్తం సారే రాశారు. యాక్చువల్గా సార్ పేరు లేదు. మేము సత్సంగం చేశాము ఇక్కడ. ఒకళ్ళిద్దరి దగ్గర ఉంది మన దగ్గర గ్రూప్. యూ కెన్ హ్యావ్ దట్ బుక్లెట్. సత్యసాయి నిత్యపారాయణ గ్రంథం అని తపోవనం లాంటిదే. యూ కెన్ హ్యావ్ ఇట్. అందులో మొత్తం శాస్త్రి గారి మొత్తం విశ్వరూపం చూడొచ్చు మీరు. సాయిరామ్. ధన్యవాదాలు గురుగారు. విశ్వరూపం మీ తల్లికి ఉత్తరమే విశ్వరూపం. ఓకే సార్. సాయిరామ్ సార్. ఈరోజు కళ్యాణి మాట్లాడండి. సాయిరామ్ సార్, మొన్న వల్లేశ్వతం పూజ చేశాను కదా, ఆ పువ్వులని మొక్కల్లో వేయడానికి వెళ్ళాను. వెళ్తే సార్ అక్కడ నాకు అన్నపూర్ణ విగ్రహం దొరికింది, అంటే ఒక చెట్టు దగ్గర. అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చునా, గుడికి పట్టుకెళ్ళి ఇచ్చేయాలా? ఏం విగ్రహం అది? అన్నపూర్ణ దేవి విగ్రహం. పెట్టుకో, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకో. అన్నపూర్ణంగా ఎక్కడో ఇస్తానంటావు ఏంటి? ఇంట్లో పెట్టుకో.
అలాగే అదే అడుగుదాం సార్, అదే డౌట్, అదే అందుకే. ఓకే సార్, సార్ ఓకే ఓకే. సార్ మొన్న శుక్రవారం చేసిన కుంకుమ పూజ ఇవాళ దాదాపు 20 మంది శ్రీమూర్తులు స్వామి ప్రసాదం ప్యాకింగ్ చేస్తున్నాం సుందరంలో కూర్చొని. వాళ్ళ ఒక ఆవిడకి ఇస్తే మొత్తం అందరికి పంచిపెట్టిందండి మొత్తం కుంకుమ. చూడండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని. అవును గురుగారు, అవును. అన్నపూర్ణ అంటే అన్నగత జీవులకి పూర్ణత్వాన్ని ప్రసాదించే మహాశక్తి. అదే అదే అడుగుదాం అందుకే గురుగారు. మనమంతా చెప్పినాడు మన ఎమ్మెల్యే గారు పూజ చేయించే తర్వాత నాకు ఇది జరిగింది. నాకు నిన్నే దొరికింది అనమాట. పువ్వులను తీసుకెళ్లి మొక్కలు వేయడానికి సార్ ఒక చెట్టు దగ్గర పెట్టి తీసి చూసాను. చూసేసరికి ఇంత బరువుగా ఉంది, ఈ మాత్రం విగ్రహం ఉంది. అదే అడుగుదాం, వాళ్ళు ఎలాగో మీది ఉంది కదా, లేకపోతే సార్ నేను అడుగుదాం అనుకున్నాను. అది సార్. వెరీ గుడ్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పూర్ణత్వానికి ఇండికేషన్, పూర్ణత్వం. గురువుగారు సాయిరామ్ అండి, శాస్త్రి గారు సాయిరామ్ అండి. మీరు చెప్పిన స్వామి నిత్య పారాయణ గ్రంథం పుస్తకం నేను 3 సార్లు పారాయణ చేశానండి, ఒక 15 ఏళ్ల క్రితమే. మీరు ఇప్పుడు చెప్తే ఆ పుస్తకంలో విషయాలన్నీ మరొకసారి అలా గుర్తుకొస్తుంటాయండి. ఇప్పుడు సారు ఒకటే మాట అన్నాడు, కృష్ణ పరమాత్మ సాందీప్ ఒక్కడే మాట బతికించి ఒక్కడే చచ్చిపోయినా బతికించాడు కృష్ణావతారంలో. చాలా మంది చంపాడు ఆయన, బతికించే సిచ్యువేషన్ ఒకటే అనుకుంటే ఈసారి బుక్లెట్ ఒక బరంపురంలో జరిగిన పరీక్షిత్ నేను చెప్తుంటా సార్, ఈ టెస్టెడ్ బాయ్ అని చెప్తా, హాస్పిటల్లో ఆ యొక్క డెడ్ బాడీలో చనిపోయిన బాడీలోంచి ఆ ఇన్సిడెంట్ బరంపురంలో సార్ నేను టెస్టెడ్ బాయ్ పరీక్షిత్ ఇలానే చెప్తా, సభాస్థాలు మీద చెప్తా. పరీక్షిత్ అంటే ఒకటే కాదు, బరంపురంలో ఉన్న టెస్టెడ్ బాయ్ అని ఇంకొకతను కూడా అని చెప్తా ఉంటాను అనమాట. దట్ ఈస్ ట్రూ. అద్భుతమైన గ్రంథం అండి, నిజంగా చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సాయిరామ్.